పైకి అంటే పైకి, కిందికి అంటే కిందికి. బ్లేడ్కి సంబంధించి ఇది అప్పు, ఇది డౌను, బకెట్ లోడు, అన్లోడు సేమ్. మరి మైలేజ్ ఏ విధంగా ఇస్తుంది, గంటకి ఎన్ని లీటర్లు అవుతుంది? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మేము ముందుకైతే జేసీబీ కంపెనీకి సంబంధించిన మినీ ఎక్స్కవేటర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వరంగల్ మున్సిపాలిటీ కిందనైతే మిషన్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఎలాంటి కస్టమర్లకు అయితే మిషన్ బాగా ఉపయోగపడుతుంది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? చంటి, అందరు జేసీబీ చంటి అని అంటారు. అసలు పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, జేసీబీ చంటి అంటారు. ఓకే అన్న, ఇప్పుడు మనం వరంగల్లో ఉన్నాం కదా, ఇది మున్సిపాలిటీకి యూజ్ చేస్తాం. మున్సిపాలిటీ బండి, గవర్నమెంట్ వెహికల్. ఇది గవర్నమెంట్ వెహికల్. ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు మిషన్? ఇది వచ్చి 2 నెలలు అవుతాను. 2 నెలలు అయితే. 2 నెలలు. ఓకే, మన వరంగల్లో ఏం పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు? కాలువలు తీయడం, ఓకే, కాలువల మీద చెట్లు తీయడం, ఓకే, చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా స్మాల్ వర్క్స్ ఉంటే ఈ వెహికల్ చేస్తాయి. ఓకే, మీకు ఈ ఆపరేటింగ్ చేసిన అనుభవం ఉంది? ఉన్నది. ఓకే, ఏమేమి మిషన్స్ ఆపరేటింగ్ చేశారు? నేను టాటా ఇటాచి నడిపిన, ఎల్ఎన్టీ కేసు నడిపిన, చైన్ మిషన్లే, మొత్తం చైన్ మిషన్లే నడిపిన. జేసీబీ నడిపిన, బ్యాక్ లోడర్, జేసీబీ బ్యాక్ లోడర్ కూడా పర్ఫెక్ట్గా నడిపారు. ఓకే ఓకే అన్న, ఇది మీరు రోజుకి ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తూ ఉంటారు? ఇక రోజు ఎన్ని గంటలు అంటే వాళ్ళు డీజిల్ పోస్తారు, ఎన్ని గంటలకు డీజిల్ పోస్తే అన్ని గంటలు నడిపి వాళ్ళకు బండి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. ఓకే అన్న, ఇది మరి మైలేజ్ ఏ విధంగా ఇస్తుంది, గంటకి ఎన్ని లీటర్లు అవుతుంది? మైలేజ్ అంటే అది మనకు అంత పర్టికులర్గా తెలియదు. అంటే ఇప్పుడు తొండం నడిచినప్పుడు ఓ తీరు ఉంటుంది, డోజర్ నడిచినప్పుడు ఓ తీరు ఉంటుంది, ట్రాకింగ్ ఓ తీరు ఉంటుంది. ఓకే, అంటే మినిమము 4.5 మినిమం 4.5 లీటర్లు డీజిల్ వినియోగం. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ఒకసారి దీని ఆపరేటింగ్ ఏ విధంగా ఉందో కొంచెం చూపిస్తారన్న? ఓకే, సేమ్ ఎక్స్కవేటర్ ఆపరేటింగే. దీనికి సేమ్ ఎక్స్కవేటర్ ఆపరేటింగే, కాకపోతే దీనికి ఒకటే ఇచ్చింది ఏంటంటే డోజర్ లివర్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు, డోజింగ్ చేసుకోవచ్చు. అవును, అది ఒకటే ఎక్స్ట్రా లివర్. చిన్న ఫ్యాన్ కూడా ఉంది కదా? చిన్న ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఆపరేటింగ్ స్టార్టింగ్ అందరికి తెలిసిందే, స్టార్టింగ్ చేసాం. ఇది ఒక స్టార్టింగ్ కీ ఒకటి అందరికి తెలిసిందే, స్టార్ట్ చేయడం కూడా అందరికి తెలుసు. ఇది కిందికి వేస్తేనే ఇది ఆపరేటింగ్ అయితే. సేమ్ మనకు ఎక్స్కవేటర్కి ఇక్కడ ఆపరేటింగ్ లివర్ ఉంటుంది, ఇది లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సేమ్ ఇది కూడా లాకింగ్ సిస్టమ్ లాగానే. ఇది కూడా కిందికి వేస్తేనే వర్క్ అవుతుంది, పైకి వేస్తే లాక్ అయిపోతుంది. ఏం వర్క్ ఏం చేసినా ఏమన్నా రాదు. ఇది కిందికి వేస్తే సేమ్ ఎక్స్కవేటర్ ఆపరేటింగ్ ప్లస్ ఆపరేటింగ్. ఇది ఇప్పుడు ముందు బకెట్ ని ఎట్లా యూజ్ చేయాలి? ముందు బకెట్ ని ఆపరేటింగ్ ఎలా? ఇది ఎక్సలేటర్. ఇది వెహికల్ కి వచ్చేసి ఇది ఎక్సలేటర్. ఇది ఎక్సలేటర్ పెరుగుతుంది. ఇది సేమ్, ఇది అప్పు, ఇది డౌను, బకెట్ లోడు, అన్లోడు సేమ్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పారా? ఈ 2 లివర్స్ తోని మనం ఆపరేటింగ్ 2 లివర్లు ఆపరేటింగ్ చేయాలి. అది సేమ్ ఎక్స్కవేటర్ నడిపిన వాళ్ళకైతే వచ్చేస్తుంది. ఈ 2 లివర్స్ ఎందుకన్నా? ఈ 2 లివర్స్ వచ్చేసి మన సేమ్, ఇది మనకు బ్లేడ్కి సంబంధించింది. ఇది పైకి అంటే పైకి, కిందికి అంటే కిందికి, బ్లేడ్కి సంబంధించింది. ఇప్పుడు ఇది ముందు కంటే ముందుకు పోతుంది, వెనుక కంటే వెనుకకు. సేమ్ ఎక్స్కవేటర్ లెక్కనే సేమ్. ఓకే అన్న, మీకు మంత్లీ శాలరీ ఎంత వరకు ఉంటుంది అన్న? మంత్లీ శాలరీ అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరు ఉంటుంది. ట్రాక్టర్ డ్రైవర్కి ఒక తీరు ఉంటుంది, టాటా ఏసీ డ్రైవర్కి ఒక తీరు ఉంటుంది, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఒక తీరు ఉంటుంది, నాన్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఒక తీరు ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీకి వేరే. ఓకే ఓకే ఓకే, ఓవరాల్ ఈ వెహికల్ పర్ఫార్మెన్స్, మిషన్ పర్ఫార్మెన్స్ సూపర్, మిషన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఏమైనా హీట్ లాంటిది అట్లాంటిది? హీట్ అంటే మనకు లోపలికి రాదు, ఓపెన్ కాబట్టి ఇక్కడక్కడే బయటకి వెళ్ళిపోతుంది. హార్స్ పవర్ కూడా ఓకే, హార్స్ పవర్ కూడా 30+ ఓకే, పర్లేదు. ఏమన్నా ఇంతవరకు ఏమైనా రిపేర్స్ వచ్చాయా? ఏం లేవు ఇంతవరకు, దీని మీద కంప్లైంట్ అయితే ఏం లేదు. పర్ఫార్మెన్స్ అయితే ఓకే. పైపులు వల్లగడం కానీ, వేరే బండ్లకు అయితే పైపులు వల్లగేది ఎక్కువ. నేను బయట వేరే బండ్లకు కూడా నడిపిన వాటికి పైపులు వల్లగడం ఎక్కువ, కొంచెం ఇబ్బంది ఉండే. ఆపరేటింగ్ కూడా ఇవి జాస్టిక్స్ మంచి అల్కా ఉంటాయి, ఫంక్షనింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవర్కి. థ్యాంక్ యూ అన్న.